జులుంని ఏదైతే నిన్న ప్రదర్శించాడు గుంటూరులో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. పైపెచ్చు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, మాకు ఎలక్షన్ కోడ్ వర్తించదని ఆ వ్యక్తి చెప్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని ఆశ్చర్యం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మరి ఈవేళ మనం ఎక్కడ చూస్తున్నాం ఎలక్షన్ కోడ్, మరి ఈవేళ ఎన్టీ రామారావు గారు లేకపోతే రాజశేఖర రెడ్డి లేకపోతే ఇందిరాగాంధీ మరి విగ్రహాలకు సైతం ముసుగులు వేశారు. నేను కూడా ఇప్పుడు దారిలో వస్తూ ఉంటే చూశాను. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఫార్ములా ప్రకారం అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరు పోటీ చేయట్లేదు కాబట్టి ఆ ముసుగులన్నీ తొలగించాలి ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా పోటీ, ఎందుకు ముసుగులు వేశారని చెప్పి. అంటే ఒక ఎలక్షన్ కోడ్ ఉంటుంది, ఒక రాజ్యాంగం ఉంది, ఒక సిస్టమ్ ఉంది. అంటే తనకి ఏది నచ్చితే దాన్ని మాట్లాడేటువంటి వ్యక్తి. రాజ్యాంగం అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గౌరవం లేదు. ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తావు, ఈరోజు అధికారాన్ని దింపినా కూడా ఇంకా నీకు మరి బోధపడలేదని అంటే నీ మనస్తత్వాన్ని గమనిస్తూ ఉన్నారు. రైతు గురించి కూడా మాట్లాడేటువంటి అర్హత కానీ, వ్యవసాయం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కానీ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డికి? నీ 5 సంవత్సరాల పాలనలో మరి ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు 16,000 రూపాయలు ఉండేటువంటి ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు నాయుడు గారు 20,000కి పెంచారు. తిత్లీ తుఫాన్ వస్తే నువ్వు అధికారంలోకి వచ్చాక ఎవరైనా ఏమనుకుంటారు? ఖర్చులు పెరిగాయి కాబట్టి ఆ 20,000ని 25,000 30,000 పెంచారు అనుకుంటారు. మరి నువ్వేం చేసావు? 20,000ని రివర్స్ పాలన 16,000కి తగ్గించి ఇచ్చావు నీ పాలనలో ఇన్పుట్ సబ్సిడీ. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన హెక్టార్కి 25,000 రూపాయలకి మేము పెంచాం. అదేవిధంగా మీకు ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? రైతుకు ఆక్సిజన్ లాంటిది. ఆ ఇన్సూరెన్స్ కట్టడమే మర్చిపోయావు నువ్వు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఫ్లోర్ మీద కూర్చుంటే అర్ధరాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టావు నువ్వు. అంటే ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే నువ్వు. యాంత్రీకరణ ఉంది. గత పాలనలో మేము చంద్రబాబు నాయుడు గారి పాలనలో 50% సబ్సిడీ తోటి వ్యవసాయ యాంత్రీకరణ పెద్ద ఎత్తున ఆ రోజు ఇచ్చాం మేము. పవర్ టిల్లర్స్ కానీ, ఇంజిన్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, రైతు రథాలు కానీ అరే అన్నీ కూడా. మరి నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆఖరికి బరకం మొక్క కూడా నువ్వు ఎక్కడైనా సబ్సిడీ మీద ఇచ్చావా? సమాధానం చెప్పండి. ఒక్క బరకం మొక్క కూడా ఆ రోజు 5 సంవత్సరాలు లేవులా. అదేవిధంగా ఏదైతే మరి ఆ రోజు పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలని చెప్పి హెల్త్ కార్డులు ఇవన్నీ కూడా చేస్తాం. ఆ రోజు నీ 5 సంవత్సరాల పాలనలో వ్యవసాయ శాఖనే మూతేసినటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు 5 సంవత్సరాల్లో మేము అందరం కూడా చూస్తాం. అందులో కూడా ఇరిగేషన్లో విధ్వంసం. ఎందుకంటే వ్యవసాయానికి మూలం ఇరిగేషన్. అటువంటి ఇరిగేషన్ సంబంధించి ఒక డోర్స్ కానీ, లాక్స్ కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ కనీసం మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టినటువంటి నీ అస్వార్థమైనటువంటి నీ పరిపాలన పుణ్యమాని మరి ఆ రోజు గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుని పోలేదా? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోలేదా? అంటే కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి నీ పాలన ఆ రోజు మేము చూసాం. ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ, ఏ కెనాల్లో కానీ ఎక్కడైనా ఒక తట్ట మట్టి డీసిల్టింగ్ చేశారా మీరు ఎక్కడైనా? అంటే ఇంత అధ్వానమైనటువంటి పాలన మరి ప్రతి రంగంలోనూ కూడా చేసి మరి అన్ని రంగాల్ని కూడా విధ్వంసం చేసి మళ్ళీ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నాడో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు.